న్యూస్ చూస్తున్నాం. అధిక సుంకాలతో ప్రపంచాన్ని దడదడలాడిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరో గట్టి షాక్ ఇచ్చారు. బీజింగ్ నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 104% టారిఫ్లు ప్రకటించారు. దీంతో ప్రపంచ మార్కెట్లు మరోసారి కుదేలవుతున్నాయి. ఇప్పటికే అమెరికా మార్కెట్లు నష్టాలను చవిచూడగా ఇవాళ కూడా ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. అటు చైనాపై పెంచిన సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి వారం వ్యవధిలోనే 10% నుంచి 104% పెంచాయి అమెరికా సుంకాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధిక సుంకాలతో ప్రపంచాన్ని దడదడలాడిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరో గట్టి షాక్ ఇచ్చారు. బీజింగ్ నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 104% టారిఫ్లు ప్రకటించారు. దీంతో ప్రపంచ మార్కెట్లు మరోసారి కుదేలవుతున్నాయి. ఇప్పటికే అమెరికా మార్కెట్లు నష్టాలను చవిచూడగా ఇవాళకు కూడా ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. అటు చైనాపై పెంచిన సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి వారం వ్యవధిలోనే 10% నుంచి 104%కి చేరాయి అమెరికా సుంకాలు. అమెరికా పెంచిన సుంకాలపై తాజాగా చైనా స్పందించింది. అమెరికా సుంకాలపై చివరిదాకా పోరాడతామని చెబుతోంది. అంతేకాదు అమెరికా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోందని చైనా ఆరోపిస్తోంది. ఇక ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా తట్టుకోవడానికి తాము సిద్ధమేనని చైనా ప్రీమియర్ లియా కియాంగ్ పేర్కొన్నారు. చెప్పాలంటే అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. డ్రాగన్ పై భారీ స్థాయి సుంకాలతో అమెరికా విరుచుకుపడింది. చైనా వస్తువులపై టారిఫ్లను ట్రంప్ సర్కార్ 104%కి పెంచింది. ఇవాల్టి నుంచే ఇవి అమల్లోకి వస్తాయని శ్వేత సౌధం వెల్లడైంది. ట్రంప్ విధించిన 34% టారిఫ్లకు ప్రతీకారంగా చైనా 34% సుంకాలను ప్రకటించింది. అందుకు స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల నిర్ణయాన్ని చైనా వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రతీకార సుంకాలను మరింత పెంచుతామని బెదిరించారు. ఇంతకు ధీటుగా స్పందించిన చైనా సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి అమెరికాకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది. చైనా ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే చైనాపై భారీగా ప్రతీకార సుంకాలను 50% పెంచింది అమెరికా. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104%కి చేరాయి. వారం వ్యవధిలోనే చైనాపై సుంకాలు 10% నుంచి 104%కి చేరుకున్నాయి.